నమస్కారం. మీ సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీకి స్వాగతం. ఈరోజు ఆధ్యాత్మిక విశేషాల్లో ధ్వజస్తంభం చరిత్ర, విశిష్టత, ఆలయ గోపురాలు ఎత్తుగానే ఎందుకుండాలి అనే అంశం గురించి చెప్పుకుందాం. ఆలయాలు ప్రశాంత నిలయాలు. మనసు బాగోలేనప్పుడు ఒక్కసారి వెళ్ళి ఆలయంలో స్వామి ఎదురుగా ఒక్క 10 నిమిషాలు కూర్చుంటే చాలు, ఎంతటి మనసులో ఉన్న బాధ అయినా సరే తీరిపోతుంది. ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత దైవ దర్శనం చేసుకోవటం ఆచారం. ఒకప్పుడు అడవిలో దారి తప్పిన బాటసారులకు ఎత్తున కనిపించే ధ్వజస్తంభ దీపాలే దారి చూపించేవి. వీటి ఆధారంగా ఏ గుడినో పల్లెను చేరుకొని ప్రజలు ధ్వజస్తంభం మీద ఆకాశం దీపం వెలిగించి మహాదాత మయూరధ్వజుని గౌరవిస్తున్నారు. ఆలయం అనే దేహానికి గర్భాలయం ముఖంగాను, ధ్వజస్తంభాన్ని హృదయంగాను పోలుస్తారు. ఆలయ ప్రాకారాలు చేతులు వంటివి. నిత్యహారతులు జరిగే దేవాలయాలలో షోడశోపచార పూజా విధానం జరగాలంటే ధ్వజస్తంభం తప్పనిసరిగా ఉండాలి. దీపారాధనలు, నైవేద్యం వంటి ఉపచారాలు ధ్వజస్తంభానికి కూడా చేయాలి. దేవాలయాలలో నిర్మలమైన వాతావరణం, భగవద్ధ్యానం వంటివి మానసిక ప్రశాంతత కలిగిస్తాయి. ఆలయంలో మూల విరాట్ ఎంత ముఖ్యమో ధ్వజస్తంభం కూడా అంతే ముఖ్యం. ధ్వజస్తంభం ఉంటేనే దేవాలయానికి ఆలయత్వం ఉంటుంది, లేకపోతే అవి మందిరాలు అవుతాయి. పూర్తిగా విగ్రహానికి కొంతకాలం ధ్యానంలో ఉంచుతారు. పూర్తయిన విగ్రహాన్ని కొంతకాలం ధ్యానంలో ఉంచుతారు. తర్వాత దానిని ధ్యానాధివాసం అంటారు. అలా కొన్నాళ్ళు గడిచాక తీసి నీళ్లలో ఉంచుతారు. దానిని జలాధివాసం అంటారు. మూల విరాట్ దృష్టి కోణానికి ఎదురుగా దేవాలయాలలో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తారు. బాగా చేవ కలిగిన కొన్ని రకాలైన వృక్ష శాఖలను మాత్రమే ధ్వజస్తంభానికి ఉపయోగిస్తారు. వీటిని ప్రతిష్ఠ చేస్తారు. ధ్వజస్తంభ ప్రతిష్ఠ కూడా విగ్రహ ప్రతిష్ఠతో సమానమే. మూల విరాట్ గర్భాలయంలో ఉంటే ధ్వజస్తంభం దేవాలయానికి ముందర భాగంలో బయట ఉంటుంది. ఆలయంలోకి ప్రవేశించగానే ముందర ధ్వజస్తంభాన్ని దర్శించకుండా మూల విరాట్ని దర్శించకూడదు. ధ్వజస్తంభం లేని దేవాలయాలకు స్వాములు, సన్యాసులు దేవాలయ గుర్తింపుని ఇవ్వరు. ధ్వజస్తంభానికి జీవధ్వజం అని మరో పేరుంది. దీనిని దారుబేరం అని కూడా అంటారు. విగ్రహాలు, అనుష్ఠాన అర్చనల వల్ల భగవంతుని చూపు ఈ ధ్వజస్తంభానికి తగులుతుంది. అందువల్ల ఈ స్తంభానికి పవిత్రతతో పాటు శక్తి కూడా లభిస్తుంది. ధ్వజస్తంభానికి కూడా బలిహారణలు, అర్చనలు జరుగుతూ ఉంటాయి. పలాస, మోదుగ, అశ్వత్థ, రావి, బిల్వ, మారేడు, బంధూకం, వేగిస, పనస, వకుళ, బోగుడ, అర్జున, మద్ది వృక్షాలను ధ్వజస్తంభాల కోసం ఉపయోగించినట్లయితే అవి కొన్ని సంవత్సరాల పాటు బలంగా ఉంటాయి. పాడైపోయినవి, ఛిద్రమైనవి, వేరే పనుల కోసం వినియోగించే వృక్షాలను దీనికి వాడకూడదు. ధ్వజస్తంభం పొడవు విమాన చక్రమంతా ఎత్తు ఉంటుంది. ఉన్నది మాత్రమే తీసుకురావాలి. ధ్వజస్తంభానికి కింద కూర్మ యంత్రం వేయాలి. వైష్ణవాలయాలలో పైన పతాకంపై 3 వరుసల్లో జెండా ఎగురుతున్నట్టు ఉంటుంది. ఇలా 3 బద్దలుగా ఉన్న భాగాన్ని మేఖల అంటారు. దానికి చిరుగంటలు ఉండి చిరు గాలి సవ్వడికి అవి సవ్వడి చేస్తూ ఉంటాయి. ధ్వజస్తంభం నిడివి 12 అంగుళాలు నుంచి 24 అంగుళాల వరకు ఉండొచ్చు. చెక్కతో తయారు చేసిన ఈ ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగు వేస్తారు. కొన్ని దేవాలయాలలో వెండితో, బంగారంతో కూడా తొడుగు చేస్తారు. ఈ తొడుగును మేఖలకు కూడా వేస్తారు. ఈ మేఖల కింద సుదర్శన చక్రం వైష్ణవాలయాలలో, నందీశ్వరుడు శివాలయాలలో ఉంటాయి. గుడిలో భగవంతునికి చేసే నైవేద్యాలు ధ్వజస్తంభానికి కూడా జరుగుతాయి. ఎందుకంటే వీటి స్థాయి మూల విరాట్టుతో సమానం. దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసేటప్పుడు ధ్వజస్తంభంతో కలిపి చేయాలి. అప్పుడు ప్రదక్షిణలు పూర్తయినట్టు. దేవాలయంలోకి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభానికి సాష్టాంగ ప్రణామం చేయాలి. ఎందుకంటే ఇది కూడా స్వామి రూపమే. లోపలుండే మూల విరాట్టుకు ఉత్సవాది మూర్తి ఎలాగో ఇది కూడా అటువంటిదే. దారు రూపంగా దీన్ని భావించాలి. మూల విరాట్టుకు ఇచ్చే మర్యాద, గౌరవం, మన్నన అన్ని ధ్వజస్తంభానికి కూడా ఇవ్వాలి.
నమస్కార ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత భగవద్ దర్శనం కోసం లోపలికి ప్రవేశించాలి. ధ్వజస్తంభం జీవితకాలం పూర్తయిన తర్వాత మళ్ళీ కొత్త దాన్ని ప్రతిష్ఠిస్తారు. ఉత్సవాలు ప్రారంభించేటప్పుడు ధ్వజారోహణం చేస్తారు. అంటే జయ పతాకాన్ని కట్టి పై దాకా ఎగరేస్తారు. పతాకం చూడగానే దూరాన ఉన్నవారు కూడా ఉత్సవాలు ప్రారంభం అయ్యాయనే విషయాన్ని తెలుసుకుంటారు. ఉత్సవాలు అయిపోగానే పతాకాన్ని కిందకి దించేస్తారు. దానినే ధ్వజావతనం అంటారు. వైష్ణవాలయాల్లో ఈ జెండా మీద గరుత్మంతుని చిహ్నం, శివాలయాల్లో నందీశ్వరుని చిహ్నం, అమ్మవారి దేవాలయాల్లో సింహం చిహ్నం ఉంటాయి. కొన్ని దేవాలయాలలో రాతి ధ్వజ స్తంభాలు కూడా ఉంటాయి. గోపుర కలశం కంటే ధ్వజస్తంభం ఎత్తుగా ఉంటే ఉత్తమం. కలశంతో సమానంగా ఉంటే మధ్యమం. కలశం కంటే తక్కువ ఎత్తులో ఉంటే అధమం. ధ్వజస్తంభానికి కింద ఉండే పీఠానికి 4 వైపులా దేవతలను ప్రతిష్ఠిస్తారు. పక్కనే బలిపీఠం పెడతారు. పత్రం, పుష్పం, ఫలం, తోయం పూజ చేస్తారు. వైష్ణవాలయాలలో మూల విరాట్కు ఎదురుగా గరుత్మంతుడు, శివాలయాలలో వీరభద్రుడు, రామాలయాలలో హనుమంతుడు విగ్రహాలు ఉంటాయి. భారత యుద్ధానంతరం సింహాసనాన్ని అధిష్ఠించిన ధర్మరాజు అధర్మానికి తావు లేకుండా రాజ్యపాలన చేస్తున్నాడు. ధర్మమూర్తిగా, ఎదురులేని దాతగా కీర్తి పతాకం అందుకోవాలనే కాంక్షతో ఎడతెరిపి లేకుండా దాన ధర్మాలు చేయటం మొదలుపెట్టాడు. ఇది గమనిస్తున్న కృష్ణుడు అతనికి ఒక గుణపాఠం నేర్పాలని అనుకున్నాడు. ధర్మరాజుకి అశ్వమేధ యాగం చేసి శత్రురాజులను జయించి దేవ బ్రాహ్మణులకు సంతుష్టుల్ని చేసి రాజ్యాన్ని సుస్థిరం సుభిక్షం చేసుకోమని సలహా ఇస్తాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసావహించి అశ్వమేధానికి సన్నాహాలు చేస్తాడు. యాగాశ్వములను నకుల సహదేవులను సైన్యంతో యాగరక్షకులై బయలుదేరారు. ఆ యాగాశ్వం చివరికి మణిపుర రాజ్యం చేరింది. ఆ రాజ్యాన్ని మయూరధ్వజుని కుమారుడైన తామ్రధ్వజుడు పాండవుల యాగాశ్వాన్ని బంధించాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకుల సహదేవులు, భీమార్జునులు కూడా ఓడిపోతారు. తమ్ములు ఓడిన విషయం తెలిసిన ధర్మరాజు స్వయంగా బయలుదేరగా కృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుణ్ణి జయించేందుకు ఒక కపట ఉపాయాన్ని చెప్తాడు. దాని మేరకు శ్రీకృష్ణుడు, ధర్మరాజు ఇద్దరు వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేరారు. వారిని చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలిచి ఏమి కావాలో కోరుకోమని అన్నాడు. అందుకు శ్రీకృష్ణుడు, తమ దర్శనార్థమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఇతని కుమారుల్ని పట్టుకుంది. బాలుని విడిచి పెట్టవలసిందిగా ప్రార్థించగా అందుకు ఆ సింహము మానవ భాషలో మాట్లాడుతూ, మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజ్యాధిపతి మయూరధ్వజుని శరీరంలో సగభాగం ఆహారంగా ఇప్పించమని కోరింది. ప్రభువులు మా యందు దయతల్చి తమ శరీరంలోని సగభాగం దానమిచ్చి మా బాలుని కాపాడమని కోరుకుంటారు. వారి మాటలు విని అందుకు అంగీకరించిన మీదట శ్రీకృష్ణుడు తమ భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వాలనే నియమాన్ని కూడా విధించాడు. అందుకు తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులను అతని శరీరాన్ని సమానంగా కోయటం చూసిన ధర్మరాజు అతని దానగుణానికి నివ్వెరపోయాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమ కన్ను నుంచి నీరు రావడం గమనించిన ధర్మరాజు, తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దుగాక వద్దు అన్నాడు. అందుకు మహాత్మా, తమరు పొరపాటు పడుతున్నారు. బాధపడి నా శరీరాన్ని మీకు ఇవ్వడం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది. ఆ భాగ్యం నాకు ఎడమ భాగానికి కలగలేదు కదా అని ఎడమ కన్ను మిగుల బాధపడుతోంది అంటూ వివరిస్తాడు. మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపం చూపి ఏదైనా వరం కోరుకోమన్నాడు. పరమాత్మ, నా శరీరం నశించిన నా ఆత్మ పరోపకార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేటట్లు చూడు స్వామి అని దీవించండి అని కోరుకున్నాడు.
అందుకు శ్రీకృష్ణుడు తథాస్తు అని పలికాడు. మయూరధ్వజ, నేటి నుంచి ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ నిత్యం దైవ సాన్నిధ్యంలోనే ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్ట దైవాలను దర్శించుకుంటారు. ప్రతి నిత్యం నీ శరీరంలో దీపం ఎవరు ఉంచుతారో వారి జన్మ సఫలమవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపమవుతుంది అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచి ఆలయాల ముందు ధ్వజస్తంభం విధిగా ప్రతిష్ఠించడం ఆచారమైంది. ఆ ప్రతిష్ఠించిన ధ్వజస్తంభాలకి దీపాలను కూడా అలంకరిస్తారు. ఇది ధ్వజస్తంభం యొక్క చరిత్ర. ఆలయ గోపురాలు అసలు ఎత్తుగానే ఎందుకు ఉండాలి అనే దాని గురించి ఇప్పుడు చెప్పుకుందాం. దేవాలయం అంటే లక్షోపలక్షల భక్తులు వచ్చే పుణ్యధామం. ఆగమశాస్త్రబద్ధంగా దేవాలయాలను నిర్మించవలసి ఉంటుంది. ఆలయ నిర్మాణం దేవుడు పడుకున్నట్లుగా శయన రీతిలో నిర్మిస్తారు. ఆలయ గోపురమే భగవంతుని పాదాలు, గర్భగుడి భగవంతుని శిరస్సు, ఆలయ మంటపం భగవంతుని కడుపు. దైవ దర్శనం అంటే గుడిలోకి వెళ్ళే స్వామిని చూచి గంట కొట్టి నమస్కరించాలి అనుకుంటాం. ఆ పద్ధతినే పాటిస్తూ ఉంటాం. కానీ దూరంగా ఉండి కూడా ఆలయ గోపురాన్ని నమస్కరించిన స్వామి పాదాలకు నమస్కరించినట్లే అవుతుంది. కాబట్టి ఆలయ గోపురం ఎత్తుగా ఉండాలి అని అంటారు. దేవాలయం ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి సంబంధించింది ఉండదు. సార్వజనిక ఆసక్తిగా పరిణగించబడుతూ, పోషింపబడుతూ, రక్షింపబడుతూ, దర్శింపబడుతూ ఉంటుంది. దాతలు ఎవరైనా దేవాలయానికి దానాలు చేయొచ్చు, పోషకులుగా ఉండొచ్చు. దేవాలయ గోపురమే కాదు, దేవాలయం కూడా ఎత్తుగా ఉండడం హితదాయకం. అందుకే ఎన్నో దేవాలయాలు కొండలు గుట్టలు చూసుకొని మరీ నిర్మిస్తారు. దేవుడు సర్వోన్నతుడు. ఈ సర్వ ఉన్నతమైన భాగం దేవాలయాన్ని నిర్మించిన ప్రతిసారి మనిషికి మనస్సుకి బోధపడడానికి దేవాలయాలన్నీ దేవాలయ గోపురాన్ని ఎంత వీలైతే అంత ఎత్తుకి నిర్మిస్తారు. హిందూ దేవాలయాలే కాదు, మసీదుకి కూడా పొడవైన స్తంభం అంటే మినార్లు నిర్మిస్తూ ఉంటారు. చర్చికి కూడా ముందు భాగంలో ఎత్తుగా దూరంగా కనిపించే విధంగా అంతస్తులు నిర్మించటం, గంటను కడుతూ ఉంటారు. ఇలా ఏ దేవాలయాన్నైనా సరే ఎత్తుగా ఎందుకు కట్టాలి అంటే భగవంతుడు ఆయనని మనం గోపుర రూపంలో కూడా దర్శించుకోవటానికి దూరంగా ఉన్న వారికి కూడా ఆయన దర్శనం అవటం కోసం అలా కడతారు. మీకు ఈ విషయం, ఈ టాపిక్ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి అంశంతో మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం.